శారీస్ డిసెంబర్ 21 సమంత గారిచే గొప్ప ప్రారంభం. ప్రతి 10,000 రూపాయల కొనుగోలుపై ఒక గోల్డ్ కాయిన్ ఉచితం. కొండ మీద నుండి చూస్తే వరదరాజపురం పేర్చిన బొమ్మల కొలువులా ఉంది. లక్కపెడతల్లాంటి ఇళ్ళు, ఈ ఊరి సంగతులు ఇంకో ఊరికి మోసుకుపోవాలన్నట్టు గబగబా పారుతున్న ఏరు, ఊరి మధ్యలో సీతమ్మ మనసులా చల్లని నీడనిచ్చే రావి చెట్టు, కాస్తంత వెనుకగా కొండంత అండగా కోదండరాముడి గుడి, అరివేణికుండలా మెట్టుమెట్టుకి బొట్టు పెట్టి అలంకరించుకున్న కోనేరు, దాంట్లో రాత్రివేళ విచ్చుకునే కన్నెపిల్లల కలల్లాంటి కలువలు, గుడి ముందు హనుమంతుడు తోక చుట్టి నిలబడినట్టుగా ఎత్తైన ధ్వజస్తంభం, ఊళ్ళో గాలి కబుర్లన్నీ మోసుకొస్తున్న రావి ఆకుల గలగలల నేపథ్యంలో వెర్రి గొల్లడొకడు తనకు తెలియని రాగంలో అద్భుతమైన పదం ఏదో పాడుతూ గొడ్లు తోలుతున్నాడు. వాటి గిట్టల నుండి లేచిన ధూళితో బుగ్గలు ఎర్రపడగా సూర్యుడు తాటి చెట్ల చాటున దాక్కుంటున్నాడు. వేసవి గాడుపులో వెదురు పొదల వేడి నిట్టూర్పులు మధ్యమావతిగా మారి తాపాన్ని ఉపశమింపజేయజూస్తున్నాయి. శృతికి తగ్గ లయని జత చేస్తూ చుక్చుక్మంటూ వంతెన మీదుగా ఎక్కడికో పోతోంది రైలు. పిల్ల పెద్ద అందరూ చేస్తున్న పనులు ఆపేసి అరచెయ్యి నుదుటికి చేర్చి ఆసక్తిగా రైలు మలుపు తిరిగిపోయేదాకా చూశారు. అదెళ్ళిపోయాక మళ్లీ పనుల్లో మునిగిపోయారు. రైలు బండి పొగని అనుకరిస్తూ లంకపొగాకు చుట్ట తాలూకు పొగ గుప్పు గుప్పుమని వదిలాడు ఆ ఊరి మోతుబరి సుబ్బారాయుడు. మనసులో కేశవుడు ఉత్తరం రాసి చాలా రోజులైంది, ఈ రోజైనా వస్తుందేమో చూడాలి అనుకున్నాడు. పట్నంలో ఉన్న అతని ఆప్తమిత్రుడి తాలూకు ఆలోచనలు అతన్ని చుట్టుముట్టాయి. 7వ తరగతి తర్వాత కేశవుడితో పాటు తను పట్నం వెళ్ళి చదువుకుని ఉంటే ఈ వరి నాట్లు కలుపులు కాకుండా హాయిగా కాలు మీద కాలేసుకుని ఏ గాలి యంత్రం ఉన్న గదిలోనూ కూర్చుని ఉండేవాడు. ఎదురుగా ఓ జుట్టు కత్తిరించుకున్న పిల్ల అటు పరికిణి ఇటు జుబ్బాకాని గౌన్లో నిలబడి తను చెప్పిందల్లా రాస్తుంటే తను గుండ్రంగా తిరిగే కుర్చీలో కూర్చుని తిరుగుతూ కాస్ బీస్మని ఇంగ్లీష్లో దంచేసేవాడు. ఆ పిల్ల యాపిల్ పళ్లలాంటి బుగ్గలతో ఒయ్యారంగా ముందుకు వంగి ఎస్ పాస్ అనేది. తను విలాసంగా నవ్వి ఆమె బుగ్గ మీద చిటికేసేవాడు. ఛీ, ఏమిటండి ఈ పని, నా బుగ్గ మీద చిటికేస్తారేటి? ఎదురుగా నిలబడ్డ సన్యాసరావు మెలికలు తిరుగుతూ అన్నాడు. ఆ మాటలతో ఈ లోకంలోకి వచ్చిన సుబ్బారాయుడు సిగ్గుపడి నిలబడ్డ సన్యాసరావుని చూసి నువ్వెప్పుడొచ్చావురా అన్నాడు విసుగ్గా. మీరు కల్లోకెళ్ళినప్పుడండి. ఈ మార ఎటెళ్ళారండి కుతూహలంగా అడిగాడు సన్యాసరావు. ఏ అక్కడికి కూడా తగలబడదామనా? రామేశ్వరం వెళ్ళినా శనేశ్వరం వదలదని సణిగాడు సుబ్బారాయుడు. సన్యాసిరావు అతని భార్యకి ఎక్కడో వేలు విడిచిన తమ్ముడు. చిన్నతనం నుండే ఆడవాళ్లతో చేరి చింతపిక్కలాటలు వామనగుంటలు ఆడుతూ పెద్దయ్యాడు. నీలాటి రేవుల నుంచి సమర్థ పేరంటం వరకు అతను వెళ్ళని ప్రదేశమే ఉండదు. ఏ ఇల్లాలైనా అతన్ని చూడగానే ఆనందంగా ఈ పిల్ల వెధవని కాస్త ఎత్తుకో, చేతి నిండా పని ఉంది అనో, లేక సమయానికి వచ్చావురా సన్యాసి, కాస్త పోటెయ్యి ఇన్ని చింతకాయలు ఒక్కదాన్ని దంపలేక చస్తున్నాను అనో పని అప్పగించేస్తారు. అతను ఉండడం మాత్రం సుబ్బారాయుడింట్లోనే. ఆ పాతకాలం మండువాలోగులి ఇంట్లో సుబ్బారాయుడి భార్య కూతురు కాకుండా అతని విధవక్కగారు, ఆవిడ కొడుకు, అతని తమ్ముడు, మరదలు, వారి 3 సంతానం, రోగిష్టి తల్లి, ఆవిడ తమ్ముడు వాతల తాతయ్య కూడా ఉంటారు. వాతల తాతయ్య అసలు పేరేమిటో సుబ్బారాయుడికి కూడా తెలియదు. అస్తమానం వార్తాపత్రిక చేత పట్టుకుని బొమ్మలాటలాడుతున్న పిల్లలకో, పొయ్యి దగ్గరున్న ఆడవాళ్లకో స్కాములు, స్వాహాలు, ఓటు బ్యాంకులు, రిగ్గింగులు అంటూ అదే పనిగా వార్తలు చదివి వినిపించటం వల్ల వార్తల తాతయ్యగా పేరుంది. పలకడం రాని పిల్లలు దయవల్ల వాతల తాతయ్యగా స్థిరపడిపోయాడు. సుబ్బారాయుడికి ఆ ఊళ్ళో 100 ఎకరాల సుక్షేత్రం లాంటి మాగాణి ఇచ్చిపోయాడు తండ్రి. తన స్వయం శక్తితో దాన్ని ఇంకో 20 ఎకరాలకు పెంచి కౌలుకివ్వకుండా వ్యవసాయం చేసుకొస్తున్నాడు. పొట్టి నిక్కర్ల నుండి పంచకట్టలోకి మారిన దగ్గర నుండి అతను ఎక్కువగా పొలంలోనే కాలం గడిపాడు. అతని తమ్ముడు ప్రకాశం హార్మోనియం ముందు పెట్టుకుని సరిగమల్ని శోధించడంలో ఉన్న ఆసక్తి వ్యవసాయం విషయంలో చూపించలేకపోయాడు. చిన్నాడు కష్టపడలేడర్రా పాపం అనే తల్లి సన్నాయి నొక్కులు అతన్ని అప్రయోజకుణ్ణి చేయడానికి సాయపడ్డాయి. సుబ్బారాయుడికి ఊహ వచ్చే నాటికే బావగారు పోవడంతో అతని అక్క సూరమ్మ ఆ ఇంట్లో ముఖ్యమైన మెంబర్గా స్థిరపడిపోయింది. ఆమె కొడుకు గణపతి 10వ తరగతి తప్పి జులపాలు పెంచి జులాయిగా తిరుగుతుంటాడు. ప్రకాశం భార్య శాంత పేరుకు తగ్గ ఇల్లాలు. తోడికోడల్ని సొంత అక్కలా, అత్తగారిని తల్లిలా, బావగారిని అన్నలా చూడగలిగిన వెన్నలాంటి మనసు. ఆమెకి 3 మగపిల్లలు.
ఇంకా ఆ ఇంటి యజమానురాలు పార్వతమ్మ నిజంగా సార్థక నామధేయురాలే. అన్నపూర్ణలా ఇంటికి వచ్చిన వాళ్ళకి వండి వడ్డిస్తూ, లోకపావనిలా అందరి మంచి చెడ్డల గురించి తెలుసుకుంటూ, ఆదిలక్ష్మిలా భర్తకి ఏ నిమిషంలో ఏం కావాలో తెలుసుకుని మసులుకుంటుంది. ఆమె కాపురానికి వచ్చింది మొదలు వంటింట్లో గుండిగలతోటి చల్లకవ్వంతోటే ఆమె స్నేహం. 4 మగపిల్లలు పుట్టిపోయారు. ప్రతిసారి గర్భసంచి తిరగబడిపోయేది. ఆ సంగతి పట్నంలో డాక్టర్ చెప్పి ఇంక గర్భం వస్తే పెద్ద ప్రాణానికే ప్రమాదం అని భయపెట్టాక కూడా నెల తప్పి 3వ నెల వరకు భర్తకు కూడా చెప్పలేదు. తెలిసాక సుబ్బారాయుడు లబలబలాడి, నాకు నీకన్నా పిల్లలు ముఖ్యం కాదే, తీయించేద్దాం అన్నాడు. అమ్మా అని పిలిపించుకొని జన్మ ఎందుకండి, నా కోసం ఊరుకోండి, నాకేం కాదు, కోదండరాముడే కాపాడతాడు అంది. భార్య పట్టుదల ముందు సుబ్బారాయుడి నిర్ణయం వీగిపోయింది. ఆ రోజు నుండి ఆమెకు నొప్పులు వచ్చేదాకా ఎన్నెన్ని సంతర్పణలు చేయించాడో, ఏ యాత్రలు చేసొచ్చాడో లెక్కలేదు. వారి పుణ్యం పండి అలా అపురూపంగా పుట్టిన పిల్లే రాధ. ఆమె బోర్లా పెడితే ఇంటిల్లపాది బూరెల గంపలో పడినట్టు పొంగిపోయారు. ఉంగా అంటే గింగరాలు తిరిగిపోయారు. చిట్టిపొట్టి అడుగులేస్తే సిరి నట్టిట్లో తిరుగుతున్నట్టు ఊహించుకుని సంబరపడిపోయారు. వయసొచ్చి కొబ్బరిమట్ట మీద కూర్చున్నప్పుడు ఊరందరినీ 3 రోజులు పొయ్యి వెలిగించనీయకుండా విందులు చేశారు. ఇప్పుడు 18 ఏళ్లు వచ్చిన రాధ ఎక్కుపెట్టిన మన్మథుడు విల్లులా ఉంటుంది. సొగసులో గులాబీ, ఒద్దికలో చామంతి, మంచితనంలో మల్లె, ముగ్ధత్వంలో బుద్ధబంతితో తులతూగే అందం ఆమెది. గుమ్మడిపాదులాంటి ఉమ్మడి కుటుంబంలో అందరికీ ఆమె కనుపాప. ఆ కంట్లో నలక పెడితే ఇంటిల్లిపాది కళ్ళు చెమ్మగిల్లుతాయి. ఆ కాల్లో ముళ్ళు గుచ్చుకుంటే ఒకరిని మార్చి ఒకరు ఎత్తుకు తిప్పడానికి సిద్ధమైపోతారు. ఆమెకు ఒంట్లో నలతగా ఉంటే పాలేర్లు, పనిమనుషులతో సహా ఎవరూ ముద్దముట్టరు. ఆమె కోపం వస్తే అందరి మనసుల్లో చీకటి ముసిరేసినట్టు, ఆమె గలగలా నవ్వితే వెన్నెల వెల్లువైనట్టు. పాల వెల్లి వంటి ఇంట్లో మురిపాల జాబిల్లి రాధ. అటువంటి రాధ పంటచేలకు అడ్డంపడి పరుగులు పెడుతూ వస్తుంటే అందరూ ఏం జరిగిందోనని చిత్రవుల్లా నిలబడి చూస్తుండిపోయారు. అమ్మాయి గారు, ఏమైందండి అని అడుగుతున్న వారికి జవాబు ఇవ్వకుండానే చేలగట్లమ్మట గొల్లభామలా అడుగులేస్తూ తండ్రి ఉన్న చోటుకొచ్చింది. ఆయాసంతో రొప్పుతూ నిలబడ్డ కూతుర్ని చూసి సుబ్బారాయుడు కంగారుగా, ఏమైంది తల్లి అన్నాడు. అసలే పెద్దవైన కళ్ళు ఇంకాస పెద్దవి చేస్తూ, నాన్నా, లక్ష్మికి నొప్పులొస్తున్నాయి, అమ్మకి చెయ్యి కాలు ఆడడం లేదు, డాక్టర్ని పిలిపించండి నాన్నా అంటూ నోట్లోంచి చుట్టపీక పారేసి సుబ్బారాయుడు పెద్ద పెద్ద అంగలతో నడక మొదలెట్టాడు. ఎదురొచ్చిన ప్రతివాళ్లకి లక్ష్మికి నొప్పులొస్తున్నాయిట అని చెప్తూనే ఉన్నాడు. బావగారి వెనకాల నడుస్తున్న సన్యాసరావు కూడా. రాధ తండ్రి వెంట రాకుండా రివ్వున వెనక్కి తిరిగి రచ్చపండ వైపు పరుగుపెట్టింది. అక్కడ గోటి బిళ్ళలాడుతున్న చిన్నాన్న పిల్లల్ని చూసి 1 నిమిషం అలుపు తీర్చుకుని, మీ నాన్నేడ్రా అని అడిగింది. పెద్దవాడు తలెత్తి చూసి, గుళ్ళో సంగీతం చెప్తున్నాడు, ఏమైంది రాధక్క, ఎందుకలా పరిగెడుతున్నావు అన్నాడు. మీకు చెప్పేది కాదులే అంటూ గుళ్ళోకి పరుగు తీసింది. ప్రకాశం గొంతెత్తి హుషారుగా, ఖగరాజు నీ ఆనతి విని వేగా చనలేదా, గగనానికి ఇలకు బహుదూరం బనినాడో అని పాడుతున్నవాడల్లా రాధని చూసి పాట ఆపేసి, నువ్వొచ్చావేంటమ్మా అన్నాడు. చిన్నాన్న, మా లక్ష్మికి నొప్పులొస్తున్నాయి, ఏడుస్తోంది అంటూ రాధ చిన్నాన్న చేయి పట్టుకుని వెక్కి వెక్కి ఏడ్చేసింది. అలాగా, పద వెళ్దాం, మా తల్లివిగా, ఏడు పాపమ్మ అంటూ ప్రకాశం ఆమె తలనెమిరి బుజ్జగించి ఆమెతో ఇంటికి బయలుదేరాడు. ఆకు చిన్నాన్న అంటూ రాధ మండపం ఎక్కి లోపలికి పరిగెత్తి రాములవారి విగ్రహం ముందు సాష్టాంగపడి, తండ్రి, లక్ష్మికి త్వరగా పురుడొచ్చేస్తే 100 సార్లు దండాలు పెడతాను అని మొక్కుకుని చెంపలేసుకుంది. సీతమ్మ వారి కాళ్ళ దగ్గరున్న పారిజాతం పువ్వు తీసి తలలో తురుముకుని తూనీగిలా పరుగు తీసింది. దారిలో ఎదురుపడిన వాతల తాతయ్యతో, నీకు ఈ విషయం తెలుసా అంది. ఆయన పేపర్ మడత విప్పుతూ, ఏలూరు కుంభకోణం గురించేనా అన్నాడు. ప్రకాశం మండిపడుతూ, నీ పాడే నీ పచ్చిబద్దలు, ముందు ఇంటికి నడు, మన లక్ష్మికి నొప్పులు వస్తున్నాయిట అన్నాడు. అలాగా, దశమి శుక్రవారం, నక్షత్రం బావుంది. నస్యం డబ్బా మూత తీశాడు. పద పద ప్రకాశం రాధను తొందర చేస్తూ గబగబా అడుగులేశాడు. రాధ ప్రకాశం చేతిని అందుకుని, ఇదికో గణపతి బావ రావులమ్మ హోటల్ దగ్గరున్నాడు, చెప్దామా అంది. వాడొస్తే వచ్చే పురుడు కాస్త ఆగిపోతుంది, ఇనుపపాదం వెధవ, నువ్వు పద విసుక్కున్నాడు ప్రకాశం. వాళ్ళలా ఇల్లు చేరేసరికి అప్పటికే అక్కడ చాలామంది ఆడవాళ్లు గుంపుగా చేరి దడికట్టి నిలబడ్డారు. ప్రకాశం, మీ అన్నయ్య డాక్టర్ గారిని పిలవడానికి వెళ్లారు, నాకు కంగారుగా ఉందయ్యా. మరిదిని చూసి గొల్లు మంది పార్వతమ్మ. ఏమీ కాదు వదినా, నువ్వు కంట తడిపెట్టకు, ఈరోజు అసలే శుక్రవారం అన్నాడు తల్లడిల్లిపోతూ ప్రకాశం. వసారాలో మంచం మీద నుండే రాధ బామ్మ తాయారమ్మ, పురుడొచ్చిందటే, ఇంకా ఎంతసేపు అని అరుస్తోంది. తొలిచూలు కదా, కాస్త టైం పడుతుంది, మీరు గాబరా పడి దాన్ని గాబరా పెట్టకండి ధైర్యం చెప్తూనే మందలించింది రాధ అత్త సూరమ్మ. శాంత రాధను చూసి, చిన్నపిల్లవి, దడుచుకుంటావు, లోపలికెళ్ళు అంది. ప్రకాశం వెంటనే, అవును పిన్ని చెప్పింది నిజం, నువ్వు లోపలికెళ్ళు అని రాధను తీసుకుని లోపలికి నడిచాడు. రాధ చిన్నాన్న చేతిని పట్టుకుని ఊపుతూ, లక్ష్మి అంత పెద్దగా అరుస్తోంది, చచ్చిపోతుందా పిన్ని అని అమాయకంగా అడిగింది. ప్రకాశం నవ్వాడు. లేదమ్మా,
చిన్న బుజ్జాయిని ఇస్తుందన్నాడు. అందుకు ఇంత కష్టపడాలా? రాధ గుండెల మీద చెయ్యి వేసుకుంది. బాధేం కాదు, కాసేపు ఆగి చూడు ఎంత సబ్బరపడిపోతుందో. ప్రకాశం రాధ తల మీద చెయ్యేసి నిమిరాడు. సుబ్బారాయుడు డాక్టర్ని తీసుకొచ్చినట్టున్నాడు. అందరినీ పక్కకి జరగమని అదిలిస్తూ అరుస్తున్నాడు. ఏడుకొండలవాడికి 10 రూపాయలు మనీ ఆర్డర్ చేయరా సుబ్బన్న, అరిచింది తాయారమ్మ. అలాగే అమ్మా, ముందు గండం గడిచి పిండం బయటపడుని అన్నాడు సుబ్బారాయుడు. అందరూ తలో మాట మాట్లాడుతూ ఉండగా పురుడొచ్చింది. పార్వతమ్మ కళ్ళమ్మట కారుతున్న నీళ్లు తుడుచుకోకుండానే అత్తయ్య లక్ష్మి ప్రసవించిందంది. ఆడదా మగదా మంచం మీద లేచి కూర్చుంటూ అడిగింది తాయారమ్మ. ఆడదే, శాంత సంతోషంగా చెప్పింది. శుక్రవారం పూట మహాలక్ష్మి పుట్టిందనమాట కళ్ళు మూసుకుని చేతులు జోడిస్తూ అంది తాయారమ్మ. ఏది, నేను చూడొచ్చా? రాధ ఆగలేనట్టు చెంగుని గెంతుతూ వచ్చింది. రేపు పొద్దున్న జున్ను పంపాలి రాయుడు గారు, చేతులు కడుక్కుంటూ అన్నాడు డాక్టర్. అప్పుడే తల్లి గర్భంలోంచి వచ్చి చుట్టూ ఉన్న లోకాన్ని వింతగా చూస్తోంది. నుదుటి మీద ఎర్ర మచ్చ ఉన్న తెల్లని దూడ. అప్పుడే నిలబెడుతోందమ్మా, సంతోషంగా కేకలు పెట్టింది రాధ. ఎంత కష్టపడ్డావే తల్లి, లక్ష్మి వెన్ను నిమురు శుభ్రం చేస్తూ అంది పార్వతమ్మ. కృతజ్ఞతగా చూసింది ఆ మూగజీవి. సుబ్బారాయుడు చెపరించిన కళ్ళని అద్దుకుని, అమ్మాయి శాంత, తల్లికి పిల్లకి దిష్టి తీయండి అన్నాడు. సూరమ్మ వెండి గ్లాసులతో కాఫీలు తెచ్చి నువ్వు కాఫీ తాగి స్థిమితపడు ముందు అంది. అంబా అని మెడ తిప్పి పిల్లవైపు చూస్తూ తన ఆనందాన్ని వ్యక్తం చేసింది లక్ష్మి. మగాళ్ళందరూ తప్పుకోండి అన్నాడు సన్యాసరావు ముందుకొస్తూ. దూరంగా కోవెల గంటలు మోగాయి. ఇంతలో జుయ్యమని చప్పుడు చేస్తూ పైనుండి వెళ్తున్న విమానాన్ని చూడ్డానికి గబాలన పెరట్లోకి పరిగెత్తింది రాధ. అది మేఘాల మాటన కనుమరుగయ్యేదాకా చూసి వెనక్కి తిరిగేసరికి ఇంకా విమానం వైపే చూస్తున్న తండ్రి కనపడ్డాడు. రాధ పెదవులు అల్లరిగా విచ్చుకున్నాయి. విమానంలో కళ్ళు మూసుకుని వాక్మ్యాన్ వింటున్న మాధవ్ గబుక్కుని కళ్ళు తెరిచాడు. ఎదురుగా ఎయిర్ హోస్టెస్ చిరునవ్వులు చిందిస్తూ చేతిలో చాక్లెట్ ట్రే పట్టుకునుంది. కెన్ యూ డూ మీ ఏ ఫేవర్ మిస్ అన్నాడు. విత్ ప్లెజర్, అదే చిరునవ్వుతో చెప్పింది. థ్యాంక్స్, నేను ఒకసారి కాక్పిట్లోకి వెళ్ళాలనుకుంటున్నాను అన్నాడు. ఆమె కళ్ళు చిన్నవిగా చేసి ఎందుకు అంది. పైలట్తో చిన్న పనుంది, భుజాలు ఎగరేసి క్యాజువల్గా చెప్పాడు. పైలట్తో పనా? ఈసారి ఆమె ఆశ్చర్యంగా అడిగింది. ఆయింది మాది ఒకే ఊరు, చిన్నప్పటి సంగతులు గుర్తొచ్చాయి. ఓసారి చూడాలనుంది నవ్వుతూ చెప్పాడు. వాట్, భండారీది మీది ఒకే ఊరా? అనుమానంగా అడిగింది. అతను ఇంక ఆగలేనట్లు లేచి కాక్పిట్ వైపు నడుస్తూ ప్లేన్ ఎలా నడుపుతున్నారో చూడాలనుందన్నాడు. అతనికి ఎదురొస్తున్న కెప్టెన్ ఎస్ సార్, ఎనీ ప్రాబ్లం అన్నాడు. కాక్పిట్లోకి వెళ్తానంటున్నారు, ఎయిర్ హోస్టెస్ చెప్పింది. అతను మాధవ్ను ఒకసారి అనుమానంగా చూసి ఎందుకు అన్నాడు. మాధవ్ వాక్మన్ తీసి అతనికి అందిస్తూ హైజాక్ చేయడాన్ని మాత్రం కాదు, కావాలంటే నన్ను చెక్ చేసుకోండి అన్నాడు. అతను అర్థమైనట్టు తల పంకిచ్చి ఓకే, అక్కడ ఒక చైర్ కూడా ఉంటుంది, వెళ్ళి కూర్చుని చూడండి, బట్ డోంట్ డిస్టర్బ్ ద పైలట్ అన్నాడు. థ్యాంక్ యూ. మాధవ్ లోపలికి నడిచాడు. లోపలికి వచ్చిన అగంతకుడిని పైలట్ విచిత్రంగా చూశాడు. మీరు చిన్న హెల్ప్ చేయాలి భండారి అన్నాడు చిరునవ్వుతో మాధవ్. అందమైన ఆ యువకుడిని అనుమానంగా చూస్తూ కోఆప్ పైలట్ ఎవరు మీరు అన్నాడు. నేను కెమికల్ ఇంజనీర్ని, మీరు సహాయం చేయాలి నాకు అన్నాడు. చెప్పండి అన్నాడు భండారి. ఎప్పుడైనా మీరు పక్కనున్న ఆ గ్లాస్ షీట్ని ఓపెన్ చేస్తారా అడిగాడు మాధవ్. యూ మీన్ వెంటిలేషన్ విండో అన్నాడు ఆయన. ఎస్, ఓపెన్ చేయగలరా? వై? చాలా అవసరం. ముందు జవాబు చెప్పండి మిస్టర్ భండారి, చేయగలరా? బిఫోర్ ల్యాండింగ్ 10,000 అడుగులు ఎత్తు వరకు అయితే పర్వాలేదు. ఎందుకలా అడిగారు? ఫ్లైట్ కిందకి దింపి ఒక్కోసారి సిటీస్ కూడా ప్యాసింజర్స్కి చూపిస్తారు కదూ. కోర్స్, బట్ నిర్ణీతమైన సమయాల్లోనే అది సాధ్యం. నా కోసం ఒక్కసారి కిందకి దింపి ప్రెషరైజేషన్ ఫీట్కి వచ్చాక ఆ విండో ఓపెన్ చేయగలరా ప్లీజ్? ఒక్క స్ప్లిట్ సెకండ్ చాలు. ఈసారి మాధవ్ మొహంలో అదోలాంటి టెన్షన్, సీరియస్నెస్ కనపడింది. పైలట్ కో పైలట్ మొహాలు చూసుకున్నారు. భండారి మాధవ్ని పరిశీలనగా చూసి వాట్స్ ద మ్యాటర్ ఇంజనీర్, ఏమైనా స్పెసిఫిక్ కారణమా అడిగాడు. అవును, మీరు నేను అడిగింది చేశాక మీకే తెలుస్తుంది, అప్పుడు మీరే హర్షిస్తారు నేను చేసిన పనికి కాన్ఫిడెంట్గా చెప్పాడు మాధవ్. బట్ ఇట్స్ అగెయిన్స్ట్ అవర్ రూల్స్, నా ఉద్యోగం కూడా పోవచ్చు అన్నాడు భండారి. మిమ్మల్ని చూస్తుంటే రిటైర్మెంట్కి ఎంతో దూరంలో లేరనిపిస్తోంది. ఓ మంచి పని చేసి ఆ తృప్తితో ఉద్యోగం పోగొట్టుకోవటం అనే బాధని మర్చిపోవచ్చు. చూస్తుంటే నాకు మా నాన్నగారు గుర్తొస్తున్నారు అన్నాడు మాధవ్. భండారి ఆ వాదన అంగీకరించలేనట్టు చిన్నగా తల ఆడించాడు. ఓకే, మీరు అంగీకరించినందుకు జీవితాంతం రిపెండ్ అవుతారు. బై. మాధవ్ వెనక్కి తిరిగిపోయాడు. వెయిట్ మై బాయ్ ఆత్రంగా అన్నాడు భండారి. మాధవ్ కళ్ళ ఆశగా చూసి ఓకే, నీ కోరిక ప్రకారమే చేస్తాను, కానీ రీజన్ చాలా జెన్యూన్గా ఉండాలి మరి అన్నాడు పైలట్. మాధవ్ జేబులో చేపెట్టి ఉత్సాహంగా తలాడిచ్చాడు. అతని మొహం నిండా స్వేదం అలుముకుంది. 1, 2, 3, 4వ నిమిషంలో భండారి గట్టిగా యా విండో ఓపెన్ చేస్తున్నాను చూడు అని అరిచాడు. మాధవ్ ఆలస్యం చేయకుండా జేబులోంచి ₹100 బిళ్ళ తీసి విసిరేశాడు. కోపైలట్ విండో క్లోజ్ చేసేసి ఎందుకలా చేసావు అన్నాడు. మాధవ్ మొహం ఉద్విగ్నతతో మెరుస్తోంది. కింద గోదావరి వస్తోంది. థ్యాంక్ యూ ఆఫీసర్స్, థ్యాంక్స్ ఎలాట్, మేము అలా డబ్బులు వేస్తాం గోదావరిలో అని తల వంచి స్టైల్గా అభివాదం చేసి విలాసంగా బయటకెళ్ళిపోయాడు. భండారి తేరుకుని ఈజ్ హీ క్రేజీ అన్నాడు. కోపైలట్ బ్రహ్మానందం వెంటనే నో,
అది మా ఆంధ్రుల సెంటిమెంట్. మేము చిన్నప్పుడు రైల్లోంచి పైసలు గోదావరిలోకి విసిరేవాళ్ళం. ఇతను ప్లేన్లోంచి హహహ అని నవ్వాడు. సీరియస్గా ఉన్న భండారి మొహంలో కూడా నవ్వొచ్చింది. ఫన్నీ చాప్ అన్నాడు. అమెరికా నుండి వచ్చిన కొడుకు వైపు కేశవరావు తృప్తిగా చూసుకున్నాడు. ఇండియాలోనే సెటిల్ అవుతాననే నీ నిర్ణయాన్ని నేను కాదనను, కానీ టాటాస్లో జాబ్ వస్తే బొంబాయి వెళ్ళనని పట్టుపడితే మాత్రం ఒప్పుకోను అన్నాడు. మాధవ్ ఇబ్బందిగా కదిలి వాళ్ళ అమ్మతో అమ్మా ఆకలి అన్నాడు. యశోద వెంటనే రానాన్న భోంచేద్దువు గాని నీకిష్టమైనవన్నీ చేశాను అంది వడ్డిస్తూ. మాధవ్ టేబుల్ మీదున్న పదార్థాల మూతలు తెరిచి చూస్తూ ఇండియా రాగానే ఏం చేద్దామనుకున్నానో తెలుసా అన్నాడు. బహుశా సొంతంగా ఏదైనా ఫర్మ్ పెట్టుకుందామని అనుకుని ఉంటావు అన్నాడు గర్వంగా కేశవరావు. కాదు అమ్మా నువ్వు గెస్ట్ చేయి చూద్దాం అన్నాడు మాధవ్. చదువులు ఉద్యోగాలు కాకుండా హాయిగా కొన్నాళ్ళు ఫ్రెండ్స్తో కలిసి ఎంజాయ్ చేద్దామనుకున్నావా గారాబంగా అడిగింది యశోద. రూర్కేరళలో ఉన్న పెద్దత్తయ్యని మామయ్యని, చెన్నైలో ఉన్న చిన్నాన్నని, వైజాగ్లో ఉన్న పిన్నిని పిల్లల్ని, వరదరాజపురంలో ఉన్న పెద్దనాన్నని అందరినీ చూడాలనుకుంటున్నాను అన్నాడు. అదేం భాగ్యం, రేపు నీ పెళ్లి కుదిరితే అందరూ వస్తారు, ఇంకో 2 గారెలు వేసుకో తేల్చేస్తూ అంది యశోద. మాధవ్ గారెని చేతిలోకి తీసుకుని దాని కన్నంలోంచి చూస్తూ అన్నాడు. చిన్నప్పుడు సెలవులు వస్తే ఎంత బాగుండేదమ్మా. చిన్నాన్న పిల్లలు, పిన్ని పిల్లలు, అత్తయ్య పిల్లలు అందరం కలిసి ఆడుతుంటే నువ్వు పిన్ని పిండి వంటలు చేస్తూ, అత్తయ్య మా అందరికీ అన్నం కలిపి ముద్దలు పెడుతూ, ఓహ్ ఆ రోజులు మళ్ళీ వస్తేనో. కేశవరావు నవ్వి మా చిన్నప్పుడు నేను మా సుబ్బారాయుడు పందెం వేసుకుని యువతల ఒడ్డు నుండి అవతల ఒడ్డుకి ఈదలు కొట్టేవాళ్ళం. చింత చెట్టుకి కాయలు దులిపి తిట్లు తినేవాళ్ళం. గాలిపటాల కోసం ఇంటి కప్పుల పైకెక్కి పెద్దవాళ్లతో దెబ్బలు తినేవాళ్ళం. ఇప్పుడు అవన్నీ చేస్తే బావుంటుందా మరి? అవన్నీ చిన్నప్పటి రోజులు. తలుచుకోవడానికి కూడా చిన్నతనంగా ఉందా నాన్న? నవ్వుతూ అడిగాడు మాధవ్. అదేం లేదు, కానీ నా కొడుకు జీవితం కూడా నాలా చెప్పుల్లేని కాళ్లతో మైళ్ళు నడిచి బడికెళ్లటం, హరికెన్లాంతర్తో చదువు ప్రారంభం కాకూడదనేరా రాత్రింబవళ్ళు కష్టపడి ఈ స్థాయికి ఎదిగాను. కానీ నువ్వు మొదటిసారి రైలెక్కినప్పుడు, విమానం ఎక్కినప్పుడు, స్వయం కృషితో ఇల్లు కట్టుకున్నప్పుడు పొందిన ఆనందం అంత థ్రిల్ నేను పొందలేను కదా నాన్న. చేతిలోని గారెముక్క ప్లేట్లోనే జారవిడుస్తూ అన్నాడు మాధవ్. యశోద నిష్ఠూరంగా నువ్వు ఇండియా వస్తూనే ఇల్లు సెంట్రల్ ఎయిర్ కండిషన్ చేయించలేదనో, ఇంకా ఈ ఫియట్లోనే తిరుగుతున్నారా అనో అంటావనుకున్నాను, కానీ ఇలా జోడెద్దల బళ్ల గురించి పేడకళ్ళాపి గురించి మాట్లాడతావనుకోలేదురా అంది. మాధవ్ వెంటనే తదాత్మ్యంగా భలే గుర్తు చేసావమ్మా. పెదనాన్న వాళ్ల ఊళ్ళో పొద్దుటే చల్లిన పేడకళ్ళాపి, దాని మీద నుండి వీచే సుగంధం, పచ్చని ముంగిళ్లలో తెల్లని ముగ్గులు, వాటి మీద గుమ్మడి పూల గొబ్బెమ్మలు తలుచుకుంటూనే ఒళ్ళు గగ్గురు పొడుస్తోందమ్మా. అవును, ఎక్కడో అక్కడ పాకలు తగలపడటం, వెంటనే గంటల బళ్ళు. కేశవరావు కూడా కొడుకుతో కలిసి ఉత్సాహంగా చెప్పడం మొదలెట్టాడు. చల్లకవ్వం చప్పుడుకు నిద్ర మెలకు వచ్చేది. అప్పటికే కావిళ్ళలో కూరగాయలు తెచ్చేవాళ్ల కేకలు, గొబ్బెమ్మల చుట్టూ తిరిగే కన్నెపిల్లల మొగలపూల జడలు. యశోద పెద్ద శబ్దంతో గరిట కింద పడేసి మీరు మొదలెట్టారా? బాగానే ఉంది సంబడం అని మూతి తిప్పింది. ఓసారి వరదరాజపురం వెళ్ళొద్దామమ్మా తల్లి చేతిని పట్టుకుంటూ అన్నాడు మాధవ్. సరే కాని ముందు భోంచెయ్యి అంది యశోద. ఫోన్ రింగ్ అవడంతో వెళ్ళి కార్డ్లెస్ తీసుకుని హలో ఇందిరా, అవునవును బాబు వచ్చాడు, సాయంత్రం రమ్మని నేనే పిలుద్దామనుకున్నాను, ఇంతలో నువ్వే చేసావు, వచ్చేటప్పుడు స్మితను కూడా తీసుకురా, ఇదిగో ఇస్తున్నాను మీ అల్లుడితో మాట్లాడు అంటూ యశోద ఫోన్ మాధవ్ చేతికిస్తూ జగన్నాథరావు గారి భార్య ఇందిరా ఆంటీ మాట్లాడు అంది. ఆ పేరు విని కేశవరావు కూడా ఉత్సాహంగా చూశాడు. మాధవ్ ఎడమ చేతితో ఫోన్ అందుకుని నమస్తే ఆంటీ బావున్నారా అన్నాడు. ఆ తర్వాత నవ్వుతూ అందం ఆనందం అనేవి మనసుల్లో ఉంటాయి ఆంటీ, ప్రదేశాల్లో కాదు, అమ్మకిస్తాను అని యశోదకి ఫోన్ అందించాడు. యశోద మరోసారి రమ్మని ఆహ్వానించి పెట్టేసింది. జగన్నాథరావు గారికి సీఎం దగ్గర చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉంది. ఆయన లాంటి పరిచయస్తులుండటం మన అదృష్టం. అసలు ఆయనకు కానీ ఆయన భార్యకు కానీ గర్వమే లేదు అన్నాడు కేశవరావు. ఆడపిల్ల తండ్రి మన దగ్గర ఎందుకు గర్వం చూపిస్తాడు? యశోద నవ్వుతూ అంది. కేశవరావు ఏదో అర్థమైనట్టు అంటే వాళ్ళకి మన వాణ్ణి అల్లుండి చేసుకోవాలన్న ఉద్దేశం ఉందంటావా అన్నాడు. అబ్బా మీది ఉట్టి మట్టిబుర్ర కాదు, నల్లరేగడ మట్టిబుర్ర. అబ్బాయి వచ్చాడని తెలియగానే భార్య కూతురుతో సహా పంపిస్తున్నాడంటే అర్థం కావట్లేదు విసుక్కుంది యశోద. కాని ఆయన స్టేటస్కి మన సంబంధం అని నసిగాడు కేశవరావు. మనవాడికేం తక్కువండి, ఇంజనీరింగ్ చేశాడు, అందగాడు, బుద్ధిమంతుడును సాగదీసింది యశోద. మాధవ్ లేచి వాష్ బేసిన్లో చేకడుక్కుంటూ చెప్పాడు. సంబంధాలు 2 వ్యక్తుల మనసులు కుదరాలమ్మా, 2 ఫ్యామిలీల స్టేటస్లకి ప్రాపర్టీలకి కాదు. నువ్వు ఒకసారి స్మితను చూడు, అప్పుడు మాట్లాడదువు గాని కొడుక్కి నాప్కిన్ అందిస్తూ ధీమాగా అంది యశోద. స్మిత అతనికి తగిలేటంత దగ్గరగా మంచం మీద కూర్చుని ఉంది. హెన్నా చేసిన జుట్టును మాటమాటికి చేత్తో పాయలుగా విడదీసి సర్దుకుంటోంది. డూ యూ స్మోక్ అడిగింది మాధవ్ని. నో అన్నాడు. అందుకే మీ పెదాలంత ఎర్రగా ఉన్నాయి ఆమె నవ్వింది. మాధవ్కి అరచేతుల్లో చెమట్లు పట్టినట్టు అనీజీగా కదిలాడు.
కింద నుండి పెద్దవాళ్ల నవ్వులు మాటలు పెద్ద పెద్దగా వినిపిస్తున్నాయి. మ్యూజిక్ సిస్టంలోంచి మంద్రంగా తుషార శీతల సరోవరాన అనంత నీరవ నిశీధలోన ఈ కలువ నిరీక్షణ నీ కొరకే అని వినిపిస్తోంది. అంత దగ్గరగా కూర్చున్న ఆమె ఉచ్ఛ్వాస నిశ్వాసాలు కూడా అతనికి అసహనాన్నే కలిగిస్తున్నాయి. కలువ మిటారపు కన్నులలోన కళలు కాంతులు నీ కొరకేరా. కళ్ళు అరమోడ్చి వింటున్నవాడల్లా పాట ఆగిపోవడంతో టక్కున కళ్ళు తెరిచాడు. నేనే ఆఫ్ చేసేశాను, బోరుగా లేదు అంది. టైట్గా ఉన్న జీన్స్ ప్యాంట్ టీషర్ట్ ఆమె భారతీయ సౌందర్యాన్ని దాచలేక అవస్థపడుతున్నాయి. చేతులు వెనక్కి ఆంచి కాళ్ళు జాపి కూర్చున్న భంగిమలో మచ్చకైన ఆడతనం లేదు. 20 సంవత్సరాల అమ్మాయిలో ఉండాల్సిన అందం ఉంది కానీ ఏదో లేదు. అదేమిటో. అమెరికాలో ఎవరైనా గర్ల్ ఫ్రెండ్స్ ఉండేవారా అడిగింది. అతను జవాబు చెప్పలేదు. చెయ్యి నోటికి అడ్డుగా పెట్టుకొని చిన్నగా దగ్గాడు. ఎవరినైనా డేట్ చేసావా? షేవ్ చేయించిన కనుబొమ్మలు తమాషాగా పైకి లేపడిగింది. అతను లేచి బాల్కనీలోకి నడిచాడు. గాలి వీచినప్పుడల్లా కడియాల రవళుల్లా కొబ్బరాకుల సవ్వడి మృదువుగా వచ్చి ఒంటికి చుట్టుకునే పొన్నాకపూల పరిమళం. తన చిన్నతనంలో వదిలి వెళ్లిన ప్రకృతి అలాగే ఉంది. ఏమీ మారలేదు. స్మిత కూడా చిక్లెట్ నమ్ములతో వచ్చి తన పక్కనే నిలబడి ఇండియాలో కూడా డేటింగ్ చాలా కామన్ అయిపోయింది. నువ్వక్కడ చేయలేదంటే ఎలా నమ్మడం అంది. కడగంట చూపుల్లో సిగ్గుచివురులు పూయిస్తూ ముసిముసి నవ్వుతో అమాయకత్వాన్ని పెదవి అంచును బిగబట్టే ఆ ముగ్ధత్వం ఏమైంది? ఆ కనపడని భావాల సువాసనలు ఏవి? దానిమ్మ పూరేక వంటి ఆ చిన్నది ఏది? ఆర్చీ మీదకి పాకుతున్న మాలతీలత నిష్కల్మషంగా నవ్వే పూగుత్తుల్ని సుతారంగా కదిలిస్తోంది. ఇన్ని వేల సంవత్సరాలైనా మల్లె తన స్వచ్ఛతని, కోయిల తన గానంలో మాధుర్యాన్ని, నెమలి తన నడకలో నాట్యాన్ని, వెన్నెల తన వెలుగులో చల్లతనాన్ని పోగొట్టుకోలేదు. అవి సృష్టి సహజమైన విషయాలు. మరి ప్రకృతికి మారుపేరైన స్త్రీ మార్పు చైతన్యం పేరిట ఏం పోగొట్టుకుంటోంది? స్మిత అతని భుజం మీద చెయ్యి వేసి ఏమిటా ఆలోచన? కమాన్ యార్ అని నవ్వింది. ఆనంద భైరవి రవళిస్తున్న హృదయాంతరాళల్లో పుటుక్కున తీగ తెగిన శబ్దం. మాధవ ఆమె చేతిని మృదువుగా తప్పించి అక్కడి నుండి కదిలాడు. అతని ఆలోచనల్లో ఆమె నవనీత హృదయ. ఉర్విపై జారిన సుధామయూఖ. ఆశాపథాంతరాళ పారిజాతంపు. ఆమె ఎక్కడుంది? ఏ సంపంగ గుబురుల్లోనో పాలపిట్టవోల దాగుంది. రూపంలేని పొగమంచులా జారి మాయలోంచి వాస్తవంలోకి మారి ఏదో ఒకనాడు దర్శనమివ్వకపోదు. వరసగా ఉన్న రైలు పెట్టెలను వెతుకుతూ వెళ్తుండగా ఏదో ఒక పెట్టెలో నుండి అమాంతం బయటపడి మిణుగురు రేణువుల్లాంటి చిరునవ్వును ప్రసరిస్తుంది. ఆమె కోసమే అతని అన్వేషణ. సాయంకాలం కిరణాలకి ఇంటి ముంగిలి ఎర్రపడి బంతిపూల రాసులతో కలిసి పసుపు పారాణి అద్దినట్టుంది. ఆకుల మధ్య నుండి సూదుల్లా పొడుస్తున్న కిరణాలకి జడిసి వసారాలో మంచాన్ని ఇంకా అవతలకి లాక్కుని పడుకుంది తాయారమ్మ. బావిపళ్ళం దగ్గర కూర్చుని అంట్లు తోముతున్న పని మనిషి నరసమ్మ మల్లెపెందరి కింద కూర్చుని పూలు కడుతున్న శాంతతో, ఈ ఏడు చిన్నమ్మ పెళ్లి చేసేయాలమ్మా, ఇంటికి పెళ్లి కళ వచ్చేసింది అంది. వాళ్ల చిన్నాన్నకి అది ఇంకా పసిపిల్లే. పెళ్లి మాటెత్తితేనే తన గుండెకాయనెవరో దొంగిలించుకుపోయినట్టు మొహం పెట్టేస్తున్నారు. కాస్త నిష్ఠూరం, దాన్ని మించిన అభిమానం కలిపి అంది శాంత. రాత్రికి వంటకు కూరలు తరుగుతున్న సూరమ్మ, ఇదేం చొజ్జవమ్మా, ఈడేరా 5 ఏళ్లయింది, ఆడపిల్లవాళ్ళు అడగాల్సింది పోయి మగపిల్లాడి తరఫు వాళ్ళు వచ్చి అడిగినా ఊలకరు పలకరు ఈ ఇంటి మగాళ్ళు అంది. బియ్యం కడుగు నీళ్లు కరివేపాకు చెట్టు మొదల్లో పోయడానికి వచ్చిన పార్వతమ్మ, మీ తమ్ముడితో వీలైనప్పుడల్లా చెప్తూనే ఉన్నాను వదిన, గంగరాజుగారి సంబంధం మాటెత్తితేనే మండిపడుతున్నారు అంది. ఇంటికి పెద్ద కొడుకు, 200 ఎకరాల కొబ్బరి తోట ఉంది. ఏం తక్కువట ఆ కుర్రాడికి? నోటిమీద వేలేసుకుంటూ అడిగింది సూరమ్మ. ఆయన మనసులో ఏముందో తెలుసుకోవడం ఎవరి వల్ల అయ్యేను నిస్పృహగా అంది పార్వతమ్మ. ఒకవేళ అయ్యగారికి మేనల్లుడికిచ్చి చేసి ఇల్లరికం ఉంచుకోవాలని గాని ఉందేమోనమ్మా, పాయింట్ పట్టేసిన లాయర్లా హుషారుగా అంది నరసమ్మ. ఆ మాటలకి అందరూ మ్రాన్పడిపోయినట్టల్లా మాటలాపేశారు. శాంత తల వంచుకుని, అక్క, మరువం కనకాంబరాలు కలిపి కదంబం కట్టనా, ఉట్టి మల్లెపూలే కట్టనా అని అడిగింది. సూరమ్మ ముందుకన్నా వేగంగా కూరలు తరగసాగింది. పార్వతమ్మ అన్యమనస్కంగా తల ఊపి, కదంబమే కట్టు అని లోపలికి వెళ్ళిపోబోతుండగా మంచం మీద పడుకున్న తాయారమ్మ లేచి కూచుంటూ అడిగింది. నరసమ్మలాగే నలుగురు అనుకుంటారు రేపు. ఇంట్లో మేనరికం పెట్టుకుని బయట సంబంధం చూడ్డమేమిటి? గణపతికేం తక్కువ అని కోడల్ని నిలదీసింది. అప్పుడే వచ్చిన సన్యాసిరావు ఆ చివరి మాటకి, అదేం మాట అత్తా, మల్లికి ఉల్లికి పొత్తు కుదురుతుందా అన్నాడు చేతులు తిప్పుతూ. నువ్వు చెప్పొచ్చేవాడివయ్యావా? నా మనవడేం నీలా ఆడంగిరేకుల వెధవగాదు. ఇస్త్రీ పట్ల చొక్కా తొడుక్కుని వెళ్తూ ఉంటే నవాబులా ఉంటాడు అంది కోపంగా తాయారమ్మ. గణపతికి తక్కువని కాదత్తయ్యా, కాని ఓ కిట్లో కలిసి మెలిసి పెరిగారిద్దరూ, అందుకని అంటూ అత్తగారికి ఎదురు చెప్పలేక నాంచింది పార్వతమ్మ. అసలు నీకే ఇష్టం లేనట్టుందే చూడబోతే అని మండిపడుతున్న తాయారమ్మ, అమ్మా అన్న సూరమ్మ కేక కాగిపోయింది. నా మేనకోడలు పుత్తడి బొమ్మ.
దానికోసం ఏ రాజకుమారుడో పుట్టే ఉన్నాడు, కాని పుట్టకలే. చదువు సంధ్యలు బుద్ధి నిలకడాలేని గాలివాటుగా తిరిగేవాడు నా కన్న కొడుకైనా సరే దానికిచ్చి చెయ్యను. అలా అనటానికి నాకు నోరు రాదు. నీకీ పాడుబుద్దెట్టా పుట్టిందో నాకు అర్థం కావడం లేదు ఛ అంటూ ఈసడించి సూరమ్మ లోపలికెళ్ళిపోయింది. కన్నతెల్లే ఇట్లా అంటే వాడు బతికేం కావాలే. సన్నాయి నొక్కులు నొక్కుతూ మళ్ళీ ముడుచుకు పడుకుంది తాయారమ్మ. పెద్దవాళ్ల గొడవల్లో చచ్చినా తల దూర్చకూడదని నోరు మూసుకుని గబగబా అంట్లు తోమసాగింది నరసమ్మ. శాంత మాత్రం అక్కగారి వెనకాలే వంటింట్లోకి నడిచి, రాధకి 7 పెళ్లి చేయాల్సిందే అక్కా అంది. పార్వతమ్మ గంభీరంగా కుతకుతలాడుతున్న అత్తెసరు కేసి చూస్తూ ఉండిపోయింది. గంగరాజుగారి అబ్బాయి ముకుందానికిస్తే బానే ఉంటుంది. పిల్ల కళ్ల ముందు తిరుగుతూ ఉంటుంది. బావగారితో ఈ విషయం నువ్వు చెప్పకపోతే ఈవేళ నేనే మాట్లాడేస్తాను కాస్త గట్టిగా అంది శాంత. బావగారి మనసులో ఏదో దాచుకుని తిరుగుతున్నారు, అదేమిటో బయటపడ్డం లేదు అన్నాడు పీట వాల్చుకుని కూర్చుంటూ సన్యాసిరావు. అదేమిటో ఈరోజు అడిగేస్తాను బయట చెంకుతో మొహం తుడుచుకుంటూ చెప్పింది పార్వతమ్మ. మీరెవరూ మాట్లాడకపోతే నేను మాట్లాడతాను, ఇంటికి పెద్దని. వాడు నాకంటే చిన్నేగా అంది సూరమ్మ. అవునవును అన్నారంతా. ఆకాశంలోని చుక్కలన్నీ రాలిపడినట్టుగా ఉంది కలువలతో నిండిన కోనేరు. మంద్రంగా కదులుతున్న గాలిలో అలలు అలలుగా వినిపిస్తున్నాయి చిరుగంటల మోతలు. ఎవరో ఇల్లాలు సంతానం కోసం కాబోలు అశ్వత్థ వృక్షం చుట్టూ ప్రదక్షిణాలు చేస్తోంది. నువ్వుల నూనె, కొబ్బరి నీళ్లు, అగరవత్తుల ధూపంతో ఆ ప్రాంగణమంతా అదోలాంటి సువాసనేస్తోంది. నైవేద్యం వేళైనట్టుంది. తెరమాట నుండి నెయ్యితో చేసిన చక్కెర పొంగలి వాసన గుమ్మని కొడుతోంది. నివేదన చేస్తున్న గుర్తుగా మధ్య మధ్యలో పూజారి గంట మోగిస్తున్నాడు. ధ్వజస్తంభం మీద వరుసగా వాలిన పావురాలు పేరంటానికొచ్చిన ముత్తైదువుల్లా ఉన్నాయి. అటూ ఇటూ వింజామర్లు వీస్తున్న భక్తుల్లా ఒత్తిగ్గా ఉన్నాయి గన్నేరు, నాగమల్లి, పొగడ, పారిజాతం వృక్షాలు. వీపుకున్న ఎయిర్ బ్యాగ్ తీసి మండపంలో ఓ పక్కగా పెట్టి నూతి దగ్గర కాళ్ళు కడుక్కొచ్చాడు మాధవ్. ఎడవరా నువ్వు అన్నట్టు పళ్ళన్నీ బయటపెట్టి కిచకిచలాడింది నిద్రగన్నేరు చెట్టు మీదున్న కోతి. కౌసల్య సుప్రజారామ పూర్వా సంధ్య ప్రవర్తతే చిన్నప్పుడు నేర్చుకున్న స్తోత్రాన్ని గుర్తు తెచ్చుకో ప్రయత్నిస్తూ ఉండగా, ఇంకా ఎన్నే నే వెళ్ళ ఆడుకోవాలి అనే గొంతు వినిపించాడు. చూశాడు. లాగు ఊడిపోతుండగా ఒక చేత్తో దాన్ని గట్టిగా పట్టుకుని అరుస్తున్నాడు చిన్నపిల్లాడు. మా బాబు కదూ, ఇంకో 46 అంతే, తిప్పరా అన్న స్వరం గుడిలో పరిచిన నాపరాళ్ల మీద బోర్లా పడుకున్న అమ్మాయిదని గుర్తించాడు. ఇంక 2 ఆ తర్వాత నే పోతా వాడు వంగి ఆమెను పక్కకి తిప్పుతూ అన్నాడు. అలా అనకూడదు, మొక్కు తీరాలిగా ఆమె చెప్పింది. ఆమె తెల్లని పరికిణి మీద ఆకుపచ్చ ఓణీ వేసుకుని ఉంది. పచ్చని మెడ మీద నుండి నడుం కిందనున్న వంపు వరకు వచ్చి ఆగింది ఆ నల్లని వాల్జడ. ఆ జడ మొదట్లో ఒక్క ముద్దబంతి పువ్వు స్వచ్ఛంగా అక్కడే పూసినట్టుగా ఉంది. కుర్రాడు తిప్పగానే ఆమె వెల్లకిల్లా కళ్ళు మూసుకునే తిరిగింది. మాధవ్కి ఒక క్షణం గుండె ఎక్కడికో జారిపోయినట్టు అనిపించింది. నల్లని ముంగుర్లు పరుచుకున్న నుదురు రెప్పల మాటున విచ్చిన నందివర్ధనంలా ఉంది. మూసిన కనురెప్పలు విచ్చిన కలువ మొగ్గల్లా ఉన్నాయి. ఆమె కోటేరు ముక్కు చూసి సిగ్గుతో సంపెంగ ముడుచుకుపోతుందేమో. ఆమె నడుము వంపులో నలిగిన జడని చూస్తే అలకనందా అలిగిపోతుందేమో. ఆమె ఎదపొంగులు చూస్తే బహుశా వీటి దెబ్బకి ఋష్యశృంగుడు శృంగభంగుడయ్యాడేమో అనిపిస్తోంది. పరికిణి స్థానభ్రంతం చెందడం వల్ల మెరుస్తున్న నునుపైన ఆమె పిక్కలు చూసి గోపురం మూపునున్న బంగారు కలశాలు చిన్నపోతాయేమో. మొత్తానికి ఆమె మంచు తడిసిన మల్లెపువ్వులా ఉంది. అప్పా తిప్పరా అన్న మృదువైన కంఠధ్వనికి అతని లోకంలోకొచ్చాడు. ఆమె బోర్లా పడిన ఆగు సంపెంగలా ఉంది. అంతవరకు ఆమెను తిప్పుతున్న కుర్రాడు లేడు. ఆడుకోవడానికి వెళ్ళిపోయినట్టున్నాడు. తిప్పరా ఆమె ఆయాసంతో రొప్పుతూ అంటోంది. 66 మాధవ్ తన ప్రమేయం లేకుండానే ఆ సజీవ స్వర్ణ ప్రతిమ వైపు అడుగులేశాడు. ఆ తర్వాత నెమ్మదిగా ఆమె భుజాలు పట్టుకొని తిప్పపోయాడు. అక్కడ కాదు, నడుము కింద చేయవేయి ఆమె కళ్ళు మూసుకుని అరిచింది. అతను ఆమె చెప్పినట్టే చేశాడు. 67 ఆమె 2 చేతులు చాచి వాటిని జోడించి తిరుగుతూ అంది. అతని వేళ్ల కొసల నుండి విద్యుత్తు శరీరమంతా ప్రవహిస్తుండగా అదో రకమైన అలౌకికానంద స్థితిని అనుభవించాడు. ఆమె మళ్లీ వెనక్కి తిరిగింది. అతను ముందుకు తిప్పాడు. అనుకోకుండా కోదండరాముడికి కలిసి చాలా ప్రదక్షిణాలే చేశారు. కోటలో కొలువున్న తులసమ్మ గుంభరంగా నవ్వి ఊరుకుంది. గూట్లోని సంజదీపం ఆరంజ్యోతిలా ఇద్దరినీ కళ్ళారా చూస్తుండిపోయింది. అమ్మయ్యా 100 ఒరే 100 పొర్లు దండాలైపోయాయిరా, నీకు జీళ్లు కొనిపెడతాలే అంటూ ఆమె కళ్ళు తెరిచింది. మరుక్షణంలో భయంతో శిలాప్రతిమలా బిగుసుకుపోయింది. మాధవ్ చిరునవ్వుతో విచ్చుకున్న ఆమె అందమైన కనులని రెప్పవాల్చక చూస్తున్నాడు. యవతవే పర్వతమునకే మేని కూరివచ్చిన వనదేవతవో శారదవో రతిపతి ఎంచిన మాయవో తపస్సారమవో అన్న పోతనామాచుడు పద్యం అందుకోబుద్ధయిందతనికి.
అల్లరిగా ఆమెను ఆపాదమస్తకం పరిశీలిస్తున్న అతని కళ్ళు కరికుంభముల పోలిడి గురుకుచములను వెతకి చూసినగాని కనపడని ఈ తనూమచ్చమున నిరతము ఎట్లు నిలుపుకుంటివో లతాంగి అనడుగుతున్నాయి. రాధ ఒక్కసారిగా స్పృహలోకొచ్చిందాల్లా లేచింది. ఆమె పాదాల మీదున్న వెండి పట్టీలు మువ్వలు ఒక్కసారిగా కదిలి అతని గుండెను జల్లుమనిపించాయి. అదురుతున్న పెదవులను అదిమిపెట్టి బెదురుతున్న కనురెప్పలను సుతారంగా ఎత్తి అతని వైపు చూసింది రాధ. యుద్ధ సమయంలో ప్రతాపం చూపటానికి వేగిరపడే వీరజవానుల మన్మథుడు వీరావేశంతో విల్లునెక్కుపెట్టి వారిపై సూట్టిగా సుమబాణాలు సంధించాడు. కంఠేకాలుని చేతం కొంటితటకుడెట్లు మరుడు కుసుమాస్త్రంబుల్ లుంఠించి గుణనినాదము ఠంఠమ్మని చాలసేతే టవటవ గదరన్ అన్నంత ధాటిగా వచ్చిన మాధవుని తాకగా అతను నిలదొక్కుకొనడం చాలా కష్టమైపోయింది. అరిటాకంత సుకుమారమైన హృదయం కల రాధ పరిస్థితి అలాగే మారింది. తల వంచుకోగానే వదులుగా ఉన్న జడపాయలు ఆమెను చంపని కారుమొయిలులా కమ్మేశాయి. అనాలోచితంగా మాధవ్ చేతివేళ్లు వాటిని సవరించాయి. ఏదో అద్భుత దృశ్యం చూస్తుండగా అడ్డం వచ్చిన ఆకుల గుబురులను తొలగించినంత యాత్రికంగా ఆ పని చేశాడు. తెర తొలగింది. నివేదన పూర్తయింది. పూజారి గంట మోగించాడు. రాధమోహం రసరాగరంజితమైంది. మాధవుడు మందహాస వదనారవిందుడయ్యాడు. ఆమె లేచి పరికిణీ కుచ్చెళ్లు కాళ్లకి అడ్డం పడుతుండగా తత్తరపడి వడివడిగా గర్భకుడి ముందు పరిగెత్తింది. ఆమె జడలోంచి జారిన ముద్దబంతిని ముద్దు చేస్తూ దర్శనమైనంత తృప్తిగా అతనక్కడే ఉండిపోయాడు. కోదండరాముడికి కోటిదండాలు.